సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బలగం సినిమాను ప్రదర్శించారు. దౌలతాబాద్, రాయపోలు, తోగుట, మిర్దొడ్డి, దుబ్బాక మండలాల్లోని ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో బలగం సినిమాను చూపించారు. పల్లెటూరు నేపథ్యంలో జరిగే జీవనం, బతుకు బండిలో మనిషి పడే కష్ట నష్టాలతో పాటు మనిషి చనిపోతే దహన సంస్కారాలకు మనసుల మధ్య ఎలాంటి సన్నివేశాలుంటాయో కళ్లకు కట్టినట్లు బలగం చిత్రంలో చూపించారు. పల్లెటూరి కష్టాలు, జీవన శైలిపై చిత్రీకరించిన ఈ సన్నివేశాలను చూసి గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. మొత్తానికి బలగం సినిమాపై గ్రామాల్లో ఆదరణ పెరుగుతుందని చెప్పాలి. సినిమా చాలా బాగుందంటూ పల్లెల్లో ఈ సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు. సినిమా కుటుంబ విలువలు గల సినిమాగా ఉన్నది. బలగం అనేది కుటుంబ సభ్యులు కలిసి చూడాల్సిన సినిమా. నేను చూశాను, బాగా ఫీల్ అయ్యాను. నేను కూడా, నాకు ఏడుపు వచ్చింది సినిమా చూస్తే. కుటుంబ విలువలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూపెట్టడానికే బలగం సినిమా ఎగ్జాంపుల్. అన్నదమ్ములు కానీ కుటుంబాలు కానీ ఎంత మంచిగా కలిసి ఉండాలనే సినిమా చూపెట్టింది. వెనకట రాజయ్య, మల్లయ్య, నరయ్య బిర్యానీ పిలిచి మర్యాదగా పిలిచి మాట్లాడుతూ ఉండే, అవి చూసి నాకే ఫీల్ అయిపోయినా. ఇప్పుడు ఆ సినిమా చూస్తే అందరికి అది అవుతుంది. ఇప్పుడు మానవత విలువలు అనేవి తగ్గినాయి. ఆ సినిమా చూస్తే ఆ రోజులల్లో ఎట్లా ఉంటుండే, విలేజ్లల్లో ఊళ్ళల్లో ఎట్లా ఉంటుండే, ఆ సినిమా చూస్తే అందరికి తెలిసి ఉంటుంది. అందరు చూడాలని కోరుచున్నాను.